నేను ఈ రోజు ఎవరు ముంగట ఉన్నా అంటే పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు, పేరు చెప్తే మొత్తం అసలు ఏంటన్న ఈ డయాట్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, ఏంటి అసలు నేను ఇచ్చినటువంటి పాటల యొక్క ప్రామాణిక బలాన్ని నా ఫస్ట్ పాటనే చాలా హిట్ అయిపోయింది 1987లో. ఏ సాంగ్ అన్నది? లస్కర్ జాతరలో బోనాల. ఓ భయంకరమైన హిట్ అది. లస్కరి జాతరలో నా బోనాల పండగ. ఈ మధ్య ఆ పాటను మళ్ళీ ఇంకొకళ్ళు కూడా పాడడం జరిగింది. కంపెనీ వాళ్ళు నా వాయిస్ ని తీసేసి వేరే వాయిస్ తో పాడిచ్చారు. అంటే విత్ పర్మిషన్ అన్నా వితౌట్ పర్మిషన్? క్లైమేట్ అన్న అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయిన సాంగ్ ఏదన్నా? చిన్నది మడుగు పెద్దది మడుగు. క్లైమేట్ అన్న ఆర్కెస్ట్రా అంటే జనాలు పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేసిన వాళ్ళు బొచ్చడం మంది ఉంటారు. అవును. ఒక్కసారి ఆ 2 words కౌలి కూడా గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేటు. కొన్ని పాటలు చాలా కష్టపడి అరే ఇది చాలా బాగా చేస్తున్నాం, జనాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని చేస్తున్నాం, బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అటర్ ఫ్లాప్ అయిన సాంగ్ ఏదన్నా? లాస్ట్ ఇయర్ మేము ఒకటి ఇండిపెండెన్స్ డే ఒక సాంగ్ చేశాము, దేశభక్తి గీతం అది. నేను అసలు నిజంగా విచిత్రం ఏంటంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు అన్నా నువ్వు తోపన్నా అదన్నా ఇదన్నా లేపిన వాళ్ళు ఏదన్నా దేనికన్నా పిలిచి అవమానించిన సందర్భాలు ఉన్నాయా? మనిషి ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, నటనా జీవితమే. నాకు ఎవ్వరు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా నన్ను ముంచిన వాళ్ళే అందరు, చాలా మంది ముంచినారు నన్ను, మామూలుగా కాదు. క్లైమేట్ అన్న ఏది ఇస్తే అది తీసుకోవాలి, దానికి క్వశ్చన్ చేస్తే కొంచెం వేరేలాగా మాట్లాడతాడు. కొన్ని పాటలు ఈ రేంజ్ లో హిట్ అవుతుంది, ఈ రేంజ్ లో వస్తుంది అని అనుకోని పాట ఏది ఉందన్న? పాట ఉంటుంది అది. నీలా రాయ నీలా రంగురాళ్ళ మధుబాల ఈ తాకమ్మాల కప్పు ఇల్లు ఉన్నది, చుట్టుపక్కల నాలాంటి మొగడు రంగమెక్కిండంతే కిందికి దిగడు, గుట్టాగుళ్ళ సాటు వరుసుకుందాము రాయే నీలమ్మ పాడుకుందాము రాయే నీలమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు ఈనే60. నేను మీ సంతోష్. నేను ఈ రోజు ఎవరు ముంగట ఉన్నా అంటే పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు, పేరు చెప్తే మొత్తం 2 రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మనం ఈ రోజు క్లైమేట్ అన్న దగ్గరికి వచ్చినాం, ఎందుకంటే బోనాలు ఉన్నాయి కాబట్టి. కొన్ని సాంగ్స్ కి అన్న ఈ మధ్య చేయట్లేదని కొన్ని విన్నాము, ఎందుకు ఏంటి కారణాలు ఏంటి? ఇంకోటి కొన్ని అంటే అన్న కొన్ని ప్రాణం పెట్టిన సాంగ్స్ కూడా కొన్ని బయటికి పోవు అన్న కొంచెం డిప్రెషన్ అంటే బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సరే ఎందు గురించి అవి వెళ్ళట్లేదు, అసలు కారణాలు ఏంటి? ఎందుకంటే మోడల్ అంటే వెళ్ళే సాంగ్స్ చాలా ఉన్నాయి, వెళ్ళని సాంగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. ఓకే అన్న, క్లైమేట్ అన్న అంటే ఏ ఫంక్షన్స్ లలో కావచ్చు, లేదంటే బోనాల జాతరలో కావచ్చు, అంటే నాకు తెలిసి డయాట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సందర్భం చెప్తా ఎందుకు ఆ మాట అంటున్నంటే, నా షూట్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొట్లాడుకున్నారు మీ గురించి. ఒక వ్యక్తి క్లైమేట్ అని ఏంది అది అంటే, క్లైమేట్ అని అంటవారని ప్లేట్ తీసుకొని తప్పని కొట్టేసింది. మేబీ లైలా పారు, తేజ డాన్సరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ రోజు అనుకున్నా, అప్పటిదాకా నాకు పెద్దగా అంటే మా స్కూల్లో క్లైమేట్ అన్న స్కూల్లో ఫంక్షన్స్ అయినప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు, ఎవరు మోడల్ ఏమో అనుకున్నాను నేను, నాకు అప్పుడు తెలియదు. నేను డాన్సర్ ఆ స్కూల్లో, కనాజిగూడ SLG విద్యాలయ. తర్వాత నేను లైలాపార్ దగ్గర సెర్చ్ చేసి చూస్తే అరే అన్న పాటలు నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు ఏంటన్న ఈ డయాట్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, ఏంటి అసలు? నేను ఇచ్చినటువంటి పాటల యొక్క ప్రామాణిక బలాంటిది. మొదటి నుంచి కూడా నేను ఒక గోల్ తోనే నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. సూపర్. వస్తే మనం ఎలాంటి పాటలు మనము ప్రేక్షకులకు అందించాలి, ఎలాంటి పాటలు అయితే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆడతారు, ఎలాంటి పాటలు అయితే వాళ్ళు మనస్తృప్తి పడతారనేది ముందు నేను ఊహించుకొని ఈ ఫీల్డ్కి వచ్చిన. సూపర్. రావడంతోనే నా అదృష్టం అది. నా ఫస్ట్ పాటనే చాలా హిట్ అయిపోయింది 1987లో. భయంకరమైన హిట్ అది. ఓకే, ఏ సాంగ్ అన్నది? లస్కర్ జాతరలో బోనాల. ఓ, కానీ రాసింది మాత్రం నేను ఫస్ట్ పాట పెద్ద చిక్కు వచ్చిన అందులో. ఓకే, నాకు ప్రేమ పిచ్చి పడిన. కానీ ఈ పాట మాత్రం ఈ లస్కర్ జాతరలో బోనాల పండుగ ఓకే ఎవర్గిన్ సూపర్ హిట్ ఆ పాట.
ఓకే ఈ మధ్య ఆ పాటను మళ్ళీ ఇంకొకరు కూడా పాడడం జరిగింది. ఓకే నాది తీసేసినారు. ఓకే ఆ కంపెనీ వాళ్ళు నా వాయిస్ని తీసేసి వేరే వాయిస్తో పాడిచ్చారు. ఓకే అంటే విత్ పర్మిషన్ అన్నా వితౌట్ పర్మిషన్? వితౌట్ పర్మిషన్. ఓకే బట్ రైట్స్ ఉంటాయి కదన్న 12 years ఐ థింక్ 14 years రైట్స్ ఉన్నామ్మా. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి జ్ఞానం లేకపోయినా చేసేటోళ్ళకి అని ఉండాలి కదా. అదేది పలానా ఆయన రాసినాడు, ఆయన పాడినాడు ఈ పాట, మళ్ళీ మనం పాడితే బాగుండదు కదా అని. కానీ నా దగ్గర కూడా ఒకటి ఉంది అట్లాంటిది. ఒకప్పుడు నేను ఒక కంపెనీకి రాసేటప్పుడు వాళ్ళు కొన్ని సినిమా పాటలు రాయించారు నాతో, ఆ ట్యూన్స్ మాత్రమే. దానికి నేను లిరిక్స్ రాసేవాడిని. నేను అప్పటి నుంచే నాకు వేరే వాళ్ళది టచ్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు అస్సలు. మనది మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇది నాది అని చెప్పుకునే దమ్ము ఉండాలి మనకు. అవును. కాబట్టి నేను వాళ్ళని ఏమనలేకపోయాను. అప్పుడు నేను చిన్నవాడిని. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళు బాధపడతారేమో అని వాళ్ళు చెప్పినట్టు విన్నాను. తర్వాత నేను ఇంకో కంపెనీ ఎస్విసి కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మల్లేష్ యాదవ్ గారు మేడ్చల్ అనుకుంటా, లేదు ఇక్కడ యూసుఫ్ కూడా ఒంగూరు మల్లేష్ యాదవ్ అన్న, ఆయన కాలం చేశారు. ఆయన స్టూడియం వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అన్న ఇది స్టూడియో మీది, ఈ వర్క్ మీది, ఈ ప్రాజెక్ట్ మీది, మీరు ఏం చేస్తారో చేయండి అంతే అని వెళ్ళిపోయేవారు ఆయన. మొత్తం నేను చేసాను. వాళ్ళ సన్ జ్ఞానేశ్వర్ సౌండ్ ఇంజనీర్, చాలా మంచి సౌండ్ ఇంజనీర్ ఆయన. జ్ఞానేశ్వర్ అన్న ఆయన నేను కలిసి చేసేవాళ్ళం. ఓకే అన్న, ఇన్ని పాటలు దగ్గర నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒక 500 to 600 ప్లస్ ఉండొచ్చు. నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన 7,322 పాటలు నావి. ఏందన్నా అంటే నాకు తెలిసి ఈ చిన్న పిల్లలు కూడా క్లైమేట్ అన్న అంటే గుర్తుపట్టేస్తారు, ఆ పాట రాగానే చిందులేస్తా ఉంటారు. ఇప్పటికి నన్ను అన్నానే అంటారు చిన్న పిల్లలు కూడా. అది వాళ్ళ యూత్ లోకి బాగా వెళ్ళిపోయింది క్లైమేట్ అన్న అంటే. ఒక బ్రాండ్ క్రియేట్ అయిన సాంగ్ ఏదన్నా? అన్ని అమ్మ చాలా ఉన్నాయి. లస్కర్ జాతరల బోనాల పండుగ, పెద్ద చిక్కు వచ్చినాదిరో, తర్వాత చిన్నది మడుగు, పెద్దది మడుగు, మోడల్, సూపర్ మోడల్, తర్వాత ఎర్ర అంచు చీరదాన, తర్వాత గౌలిగూడ గంగూబాయి. అరే అది నెక్స్ట్ లెవెల్ అన్న. మన తేజుప్రియ నాకు తెలిసి ఆ పాటనే అనుకుంటా, గౌలిగూడ గన్ షాట్, అది మీదే కదా? అవునా? అదే ఏందన్న అంటే ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద ఫోక్ ప్రొడ్యూసర్ గా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంటే ఎక్కడి నుంచి ఈ వర్డ్స్ అనేది ఇప్పుడున్న ఫోక్ సాంగ్స్ కి మీ సాంగ్స్ కి ఒక డిఫరెంట్ బ్రాండింగ్ అనేది ఉంటుంది. అంటే హైదరాబాదీ స్లాంగ్ కావచ్చు, హైదరాబాదీ కల్చర్ కి సంబంధించిన కొంచెం వర్డ్స్ అనేది మిక్స్ అవుతా ఉంటాయి. మినిమం మీరు రాసిన పాటలలో చాలా షార్ట్ టైమ్ లో రాసిన పాట ఏది? చాలా లెంతీగా టైం తీసుకున్న పాట ఏది? నాకైతే లెంత్ టైం ఏది లేదమ్మా, నేను నమ్మరు. నేను స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా నేనేం తీసుకురాను, ట్యూన్ కూడా ఉండదు. చూస్తున్నా చెమ్మున్ బోర్లేసి కూడా మ్యూజిక్ కొడుతున్నారు. అక్కడ రాగానే టక్మని మా కీబోర్డ్ ప్లేయర్ విజయ్ అని ఉంటాడు, నా తమ్ముడు ప్యాడ్ ప్లేయర్ వినేష్ సాగర్ ఉంటాడు. ట్యూన్ అనుకో అన్నకు చెప్తా, అన్న ఏ శృతిలో ఉంది చూడండి అంట. అన్న ఈ శృతిలో ఉంది తమ్ముడు, ఈ శృతి అయితే నీకు సఫిషియంట్ ఉంటుంది. వెంటనే పెన్ను తీసేసుకుంటా. పెన్సిలే నేను వాడేది, పెన్ను వాడను. పెన్సిల్ తీసుకుంటే టక రాసేసి అప్పటికప్పుడే పని చేసేసి ఇక్కడికి వచ్చేస్తా. రాగానే పాట పాడడమే, వెంటనే పాడుతూనే ఉంటా, వెంటనే ఆయన తీసుకుంటూనే ఉంటాడు మా ఇంజనీర్. ఓకే అంటే ఇప్పుడు ఒక పాట అనుకున్నప్పుడు అరే ఇప్పుడు మూడు బాగాలేదని కొంచెం ఆగి టక్మన్ స్టార్ట్ చేసి అయిపోయిన సాంగ్ ఏదన్నా? అట్లంటే నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. నాకు కొంచెం ఏమైనా నేను సరి అయిన దీంట్లో లేనన్నప్పుడు నేను క్లోజ్ చేసేస్తా. క్లోజ్ చేసి 10 minutes బయటకు వెళ్ళిపోతా. వెళ్ళిపోయి మైండ్ మాత్రం దాని మీదే ఉంటుంది. ఇదైతే దీనికి బాగుంటుంది అన్నప్పుడు టక్మన్ మళ్ళీ టకటక చేసేస్తా. ఓకే ఒక్క పాట గౌలిగూడ గన్ షాట్ 2 words అన్నా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టించి పాటలు పాడన్నా అదన్నా ఇది కాదు. ఆల్రెడీ మీరు పాటలు పాడతారని తెలుసు, ఆర్కెస్ట్రార్ గానీ అది కానీ మీరు అంటే క్లైమేట్ అన్న ఆర్కెస్ట్రార్ అంటే జనాలు పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేసిన వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. ఒక్కసారి 2 words. గౌలిగూడ గన్ షాటు పెట్టిందంటే స్పాటు రూటే మనది సపరేటు, అందరిది ఒక మాట వణికిస్తాం రాబేట, గల్లీ గల్లీ మా కోట,
జాసే బి ప్యారా దోస్తి హమారా బంధం మాది రుణ బంధం దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ గ్యాంగే స్ట్రాంగ్ చూసుకోరా శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం దిల్ ఉన్న దిల్దార్ల మేమేరా గౌలిగూడ ఆ గౌలిగూడ అర్రే గౌలిగూడ గన్ షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేట్ అన్న అంటే చైన్ సిస్టమ్ అనేది ఉంటది కదా, చైన్ సాంగ్ అంటే ఆ లింక్ అంటే మాక్సిమం చైన్ సిస్టమ్ ఉండేది సేకరణ సాంగ్స్ మాత్రమే. కానీ ఆ లింక్ ను పట్టుకొని బ్యాక్ టు బ్యాక్ వర్డ్స్ అనేది ఎక్కడన్నా గ్యాప్ ఇస్తాడేమో వినే వాళ్ళకి కూడా, అరే ఇంకా నెక్స్ట్ వెళ్తే ఏముందో కొత్తగా, ఎక్కడ బోరింగ్ అనిపేది అర్థం కాక మళ్ళీ అదే పాటను 3-4 టైమ్స్ విన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు మేజర్ గా బయట ఎవరన్నా కలిసినప్పుడు అన్న ఈ పాట మీద నెక్స్ట్ లెవెల్ ఉంటుందని బాగా మేజర్ గా వచ్చిన కాంప్లిమెంటరీ సాంగ్ ఏదన్నా? చాలా ఉంటాయమ్మా దీంట్లో. నిన్న ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను గిల్మోర్ లో, ఓకే గిల్మాపూర్ గిల్మోర్ సంథింగ్. నిన్ననే అయితే ఒక పెద్దమ్మ, ఆమె దగ్గర ఆమె ఒక 60 పైన ఉండొచ్చు ఏజ్. ఆమె వచ్చి బిడ్డ నువ్వు పెద్దది చేప చిన్నది చేప పాట పాడినావు కదా, నువ్వే కదా అన్నది. అంటే అవునమ్మా నేనే. అంటే బిడ్డ ఒకసారి పాడు బిడ్డ, నాకు చాలా ఇష్టం బిడ్డ ఈ పాట, పొద్దున్న లేస్తే ఒకసారి వింటానే ఈ పాటను. అట్లా కాంప్లిమెంట్స్ చాలా మంది ఇస్తుంటారు. ఒక్కొక్కళ్ళు వస్తారన్నా మోడల్ పాట బాగుంటుందన్నా మీది, అన్నా మీది ఎర్రాంచు చీరదాన పాట బాగుంటుందన్నా. అది ఎర్రాంచు చీరదాన 2 ఉంటాయి. ఓకే, ఒకసారి 2 words అన్న, ఒకసారి మీ పాట ఏది అనేది. ఎర్ర అంచు చీరదానా ఎర్ర బుగ్గల పొట్టిదానా పొట్టి గున్న గట్టిదానా నిగాడ నగరాలు జానా నీ సీర మీద ఓ పిల్ల సీర మీద మనసాయనే పొట్టిదనా బుగ్గ మీద బుక్కైతేనే నీ సీర మీద మనసాయనే పొట్టిదనా బుగ్గ మీద బుక్కైతేనే. అన్న అనుభవంతో వచ్చేటియా ఏం లేదంటే వేరే వాళ్ళని చూసి వచ్చేదా ఈ పదాలు? ఈ పదాలు ఎట్లా అంటమ్మా, జానపదం అంటేనే జనంలో పోయినప్పుడు మనం చూసేటటువంటి ప్రతి చిన్న విషయాలను గమనించి రాసేదే జానపదం. జానపదం ఎక్కడి నుంచో రాదు, మనం చూసి మనం దాంట్లో వస్తుంది పాట, దాంట్లోనే పాట రెడీ అవుతుంది. ఆ పాటకు మనం కొంచెం సొబగులు అద్ది దాన్ని ప్రజెంట్ చేస్తాం పబ్లిక్. ఓకే, అంటే ఈ మధ్య స్టిల్ నో ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదన్నా ఇది? లంబా లంబా కంబా మీద, ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అది. ఒక 2 words అన్న. లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట, జంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట, రంబలాంటి సిన్నదానివే ఓయే రమ్మ నల్ల నాగు నడక దానివే, బలె బలె బంగారు ఒళ్ళు ముత్యమని ముందు పళ్ళు ఒళ్ళు మీద మనసు మల్లెనే ఓయే రమ్మ పండ్లని పసందు చేస్తేనే. పండ్లను కూడా పసందు చేస్తున్నాడు. అదే ఇప్పుడు అమ్మాయికి చూపించాలంటే పండ్లు కూడా ఈగిలిచ్చినప్పుడు తెల్లగా ఉండాలి. ఇంకోటి అన్న, మీ పాటలలో చిన్నది చేప పెద్దది మడుగు ఇది కొంచెం కొంతమందికి ఎట్లా అనుకుంటారు అంటే, అరే క్లైమేట్ అన్నది ఒక విధంగా ఉంటది, ఏంది డబుల్ మీనింగ్ లో రాసిండు అనేది ఒకటి ఉందన్న. అది ఎందుకు రాయాల్సి వచ్చింది? చిన్నది చేప అది అంటే విధానం వేరు, కాన్సెప్ట్ వేరు, కానీ వినే వాళ్ళకు వేరే విధంగా వెళ్తుంది. అది చూడమ్మా, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటది. ఒక్కొక్కరు మంచి అనుకుంటారు, కొంతమంది దాన్ని డైవర్ట్ చేసుకుంటారు. అవును, కానీ ఆ రచయిత ఎవరైతే ఉంటారో ఆయన ఏ దీంట్లో ఫీల్ అయ్యి రాశాడో ఆయనకు ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అవును కదా, అవును, ఆయనకు ఆయనకే తెలుస్తుంది ఏమని. అది నేను ఈ కాన్సెప్ట్ రాసాను. అసలు ఈ పాట రాసింది ఒక స్కూల్ కోసం. వాళ్ళు వేటకు పోయి వేటాడేటప్పుడు ఉన్నటువంటి పాట ఇది. స్కూల్ కోసం రాసింది పాట. చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది చేప పెద్దది చేప, వెయ్యరా సిన్నోడా చేపల గాలం, తీయరా సిన్నోడా చేపల బేర్రం, వెయ్యరా సిన్నోడా చేపల గాలం, చెయ్యరా సిన్నోడా చేపల బేర్రం, చిన్నది మడుగు పెద్దది మడుగు. దీంట్లోనే ఇంకోలాగా ఉంటది. చిన్నది రొయ్య అరే పెద్దది రొయ్య, ఆ మీసాలున్నా దొడ్డు రొయ్య, వెయ్యరా సిన్నోడా చేపల గాలం, అట్లుంటది. యాక్చువల్ దీని యొక్క ఓపెనింగ్ ఎట్లుంటది అంటే,
చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు, మీసాలున్న చేపలు, కొర్రమట్ట చేపలు, రా 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 అంటే కొనేవాళ్ళని అని పిలుస్తున్నాడు అనమాట. అక్కడ నుంచి మొదలై పాట ఇట్లా మొదలు. అది స్కూల్ గురించి రాసిన పాట. నేను స్కూల్లో ఒకప్పుడు కోరియోగ్రాఫర్. నేను అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ నేను కోరియోగ్రాఫ్ చేస్తుంటే, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటే, డ్రెస్సింగ్ అంతా. అప్పుడు నేను నా సొంత పాటలు నేను రాసుకునేవాడిని డాన్స్ కోసం. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి చల్ 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 చోరీ హెత్తు చాందిని, గల్ 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 గుంగురు వాలి ఓడిని, 3 పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ, లాయి లాయి రాయి రే సక్కని బొమ్మ, అజిల్లు జిల్లు ఊగుతున్న లోలాకు కమ్మ, తెల్ల తెల్ల కడియాల కమ్మని బొమ్మ. అది కూడా స్కూల్ గురించి రాసిందే. ఇవన్నీ స్కూల్ డాన్స్ గురించి రాసిన పాటలు కాదన్న. క్లైమేట్ అన్న ఒక అమ్మాయిని చూస్తే వర్ణిస్తాడా? పక్కా వర్ణిస్తాడు. మీరు నా పాటల్లో ఉన్న పాటలన్నీ కూడా నేను వర్ణన చేసిన పాటలే. మీరు ఒక క్లైమేట్ అన్న పాట అంటే బోనాల జాతరకి వెళ్ళే అమ్మాయి కూడా క్లైమేట్ ఏమన్నా ఏం వర్ణించిండో అవన్నీ ధరించుకొని వెళ్ళాలన్న ఆశ ఉంటది. అవును. ఓకే, అబ్బాయిలకి ఇట్లుంటే ఇష్టమా అంటే అమ్మాయిలకు కూడా కొంతమందికి క్లైమేట్ అన్న అలే ఇలా రెడీ అవ్వాలి అమ్మాయిలు అనే సజెషన్స్ కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చిండు అనుకోవచ్చు. అవును అవును. అంటే మన తెలంగాణకు ఒక వన్నె తెచ్చినటువంటి జాతర అంటే మా హైదరాబాద్కి. అవును, మాంకాళి జాతర. అవును. ఈ జాతరలో వచ్చేవాళ్ళు ఒకప్పుడు ఈ లష్కర్ జాతర అనేవాళ్ళు దీన్ని. అవును, ఈ లష్కర్ జాతర. ఈ లష్కర్ జాతరకు వచ్చేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్ నగరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళంతా వాళ్ళు మామూలుగా వచ్చేవాళ్ళు అనమాట. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మంచిగా ఇట్లా తయారై వస్తే ఇంత బాగుంటది, అట్లుంటది, ఇట్లా వర్ణించాం. అప్పటి నుంచి ధూమ్ ధామ్ ధడాకా అయిపోతుంది అనమాట. ఓకే అన్న, మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్ లో కొన్ని పాటలు చాలా కష్టపడి అరే ఇది చాలా బాగా చేస్తున్నాం, జనాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని చేస్తున్నాం, బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అటర్ ఫ్లాప్ అయిన సాంగ్ ఏదన్నా? లాస్ట్ ఇయర్ మేము ఒకటి ఇండిపెండెన్స్ డే ఒక సాంగ్ చేశాము, దేశభక్తి గీతం. అది అన్న నేను అసలు నిజంగా విచిత్రం ఏంటంటే నా ఇలాంటి ఫోక్ సాంగ్స్ లక్షల్లో చూస్తున్నారు. అవును, మిలియన్స్ లో వెళ్ళిపోతాయి, మిలియన్స్ లో ఉన్నాయి. కానీ దేశభక్తి కోసం రాసిన పాట ఒక 6,000 మందికి చూడలేదు. చాలా బాధ అనిపించింది. అరే మనం ఈ దేశం జెండా కింద బ్రతుకుతున్నాం, ఈ దేశం యొక్క మట్టిలో ఉంటున్నాం, ఈ దేశం యొక్క తిండి తిని బతుకుతున్నాము. కానీ ఈ దేశం అంటే ఎందుకు మనుషులకు ఆశ లేదు, వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ లేదు అనేటటువంటి భావన నాకు చాలా బాధనిచ్చింది. అది ఇంకోటి నాది ఇంకో పాట అమ్మ గురించి పాడిన. సారీ దునియాకి జ్యోతి హేమా, సంసార్కి శక్తి హేమా అని ఒక పాట రాసిన. సమస్త ప్రపంచానికే నువ్వు ఒక శక్తి లాంటి దానివి తల్లి అని రాస్తే కూడా ఆ పాటను ఎవరు ఆదరించలేదు. అలాంటి ఎన్నో పాటలు ఉన్నాయి, మంచి పాటలు, ఎవరు ఆదరించలేదు. అన్న ఇప్పుడు సారీ అన్న మధ్యలో ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ ఒక 3 తరాలు చూసి ఉంటారు. 3-4 తరాలు చూసి ఉంటారు. ఇప్పుడు మీకు కొంతమందిని చూస్తుంటే స్టేటస్లు పెడతాడు, మదర్స్ డే రాగానే మొత్తం ఫోటోలు పెట్టేస్తారు, ఇండిపెండెంట్ గానీ ఏదొచ్చినా జెండాలు పెట్టేసి దేశభక్తి చూపిస్తా ఉంటారు. ఎప్పుడన్నా అనిపించింది అన్న మనసులో ఇది నటన జీవితము, యాక్టర్లు ఎక్కువైపోయారు అని ఎప్పుడన్నా మనసులోకి వచ్చిందా? అది వాస్తవమే. తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవన్నీ చేయడం తప్పిస్తే నిజమైన దేశభక్తి మాత్రం కష్టం. అది కూడా మేము ఇది అని ఎదుటోళ్ళకి చూపించడానికి మాత్రమే షో, లోపట అది కాదు. అది లోపట వేరు. లోపట అదే ఉంటే ఈ రోజు క్లైమేట్ అని చేసిన సాంగ్స్ కావచ్చు, ఈ దేశభక్తి అమ్మ గురించి పాటలు కావచ్చు, ఇవి మిలియన్స్ లలో ఉండి ఇవి తక్కువలో ఉండాలి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అరే మనుషులు ఎట్లా మారిపోయినారు, మంచికి చోటు లేకుండా అయిపోయింది. కరెక్ట్ పాయింట్ అన్న. నేను కన్న తల్లి నేను కడుపులో మోసింది 9 మాసాలు రా, ఈ పాటను 2 వర్షన్స్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరు కరెక్ట్ గా గుర్తుకొచ్చింది. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో నేను షేర్ చేసుకుంటున్నా, పాడేను రా నేను పాడాను రా అని. మనం చనిపోయినప్పుడు మన పాడేం వస్తుంది మనల్ని. అది మనకు మనం పుట్టినప్పుడు మన అమ్మ ఒళ్ళో మనం ఉంటే, చచ్చిపోయినప్పుడు పాడే మన అమ్మ ఓడి. ఆ సాంగ్ పస్మాంలో చేసిన మన వేదాంత్ జాక్సన్ నువ్వు పెట్టి చేశాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ పాట చేస్తున్నా. అంతకన్నా ముందు శివుడి గురించి ఒక 250 మంది డాన్సర్లను పెట్టి మన బొంబాయి బోలే శ్రీషన్ పెట్టి చేసిన ఒక సాంగ్. నాకు తెలిసి
అంత బడ్జెట్ పెట్టి, అంత క్రౌడ్ పెట్టి, అంత నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ చేసి ఎవరు చేయలే అప్పటి వరకు. ఆ స్మోక్ అవి అంతా రాలే. ఆ పాట చేసిన తర్వాత నేను అంత మంచి దేవుని పాట చేసి మళ్ళా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ చేస్తున్నాని నేనే డైరెక్టర్ దానికి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్. చూస్తాను 2 lakhs పోలే అన్న 4 years కి. నాకు అప్పుడు అనిపించింది మనిషిలో జీవితం నటన కాదు, మనుషులే నటన. అంతే, పైకి మాత్రమే, పై ఐ వాష్ అది. లోపల మాత్రం హృదయంలో ఉన్నది వేరు, బయటికి కనిపించేది వేరు. ముఖానికి పౌడర్ కొట్టి సంకల సెంటు కొట్టితే అయిపోదు, స్నానం కూడా చేయాలంటారు కదా, అది లేదు మనుషులు. స్నానం చేయకపోయినా పర్లేదు, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా కదా. ఇది తెల్లగా ఉండాలా. అవును, ఇది తెల్లగా ఉంటే అన్ని తెల్లగానే ఉంటాయి. ఇది తెల్లగా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఫెయిల్ అయి ఉండొచ్చు మేబీ, కానీ మంచి వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక్కరు నీకు 1,00,000 మంది లెక్క. అవును, ఆ ఒక్కరు నీకు 1,00,000 మంది కిందికి లెక్క. అప్పుడు మీరు ఒక 2 లక్షలు చూసినారనుకోండి, 20 కోట్ల మంది చూసినట్టే లెక్క. ఆ మంచి మనసుతో చూసిన వాళ్ళు, నీకు నటనతో చూసిన వాళ్ళు 1000 మంది ఉన్నా వేస్టే. ఇదే క్లైమేట్ అన్నా అమ్మాయిలను వర్ణించినవి ఉన్నాయి, పాట పెడితే దుంకిచ్చిండు అన్ని అన్న. ఈ రంగంలో అంటే క్లైమేట్ అన్న దీంట్లో లేడు అనేది లేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పాటలు కావచ్చు, లేదంటే నార్మల్ క్యాండిడేట్ దగడి చేసిన వ్యక్తులు ఉన్నారు, కామన్ మ్యాన్లను, నార్మల్ పిల్లల్ని మోడల్ చేసినవి ఉన్నాయి, రైడర్స్ ఉన్నారు, బోనాల జాతరలో క్లైమేట్ అన్న పాటలు తయారైన అమ్మాయిలు ఉన్నారు. ఇన్ని చూసిన తర్వాత కంపారిజన్ బాగా బాధ అనిపించి కొంచెం మనకు తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా క్లైమేట్ అన్నకి? నేను ఒక పాట పాడాను, మా ఒక అబ్బాయిది చనిపోయినాడు, పాపం యాక్సిడెంట్ చనిపోయినాడు అబ్బాయి. ఓకే, వాళ్ళ పాట నేను ఇక్కడ ఇదే స్టూడియోలో జరిగింది. పాడేటప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చారు పాపం. ఓకే, నేను పాడుతుంటే వాళ్ళు అసలు ఏడుస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఏడు పాపట్లేదు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా నేను పాడి వీళ్ళని ఏడిపిస్తున్నానా, నేను మళ్ళీ మళ్ళీ గుర్తు తెస్తున్నట్టున్నాను కదా, అవి ఇంకోసారి పాడొద్దని చెప్పి నేను డిసైడ్ అయినాను. డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి, అన్నా మీరు వాళ్ళ గురించి మీరు కాదన్నా, మా కుటుంబం కోసము, మా మనిషి ఆత్మశాంతి కోసం మేము చేయించుకుంటున్నాము, మీరు ఆపేస్తే ఎట్లా, మాకు మీ వాయిస్ కావాలి, మీ రచన కావాలి, మీ ఫీల్ కావాలి, కాబట్టి మీరు పాడాలన్నా ప్లీజ్ అని మళ్ళీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తేనే మళ్ళీ మొదలు పెట్టినాను. అది ఏ పాట? ఒక 2 లైన్లు వినిపించగలుగుతారన్నా? దోమలగూడ బాబూజాన్, దొరవు నువ్వే బాబూజాన్, అందరి మనసుల్లోన రాజువు నువ్వు బాబూజాన్. ఆ పాట చాలా ఫ్రెండ్స్ అందరు ఏడ్చారు. వాళ్ళు అరే అన్న మాకు అసలు వాళ్ళు ఏడ్చుకుంటూనే కూర్చున్నారు మొత్తం. ఫస్ట్ అదే పాట నేను చావు గురించి రాసింది, చాలా హైలైట్ అయింది ఆ పాట. క్లైమేట్ అన్నకు నా అనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు అన్నా నువ్వు తోపన్నా అదన్నా ఇదన్నా లేపిన వాళ్ళు ఏదన్నా దేనికన్నా పిలిచి అవమానించిన సందర్భాలు ఉన్నాయా? మనిషి ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, నటనా జీవితమే. నేను చాలా మందికి పేరిచ్చిన నా పాటల ద్వారా, ఏ ఒక్కరు కూడా నన్ను పిలిచి సన్మానించి నాకు 5 రూపాయలు ఇచ్చింది లేదు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన కాచిగూడలో, మన్నే శశి యాదవ్ వాళ్ళ ఫ్రెండ్ అరవింద్ అన్న. ఓకే, వీళ్ళు ఒక పాట చేయించుకొని నాకు ఒక 5,000, మా సౌండ్ ఇంజనీర్కి 5,000 ఇచ్చారు. నేను తీసుకోను, అసలు నేను తీసుకోను, నా శ్రమకు ఇంతే చాలు అంటే చాలు నాకు. కానీ చెప్పే మనస్తత్వం ఉంటే చాలా సంతోషపడతాం మనం. అదే 10,000 కాదు, 1 కోటి రూపాయలు వస్తుంది నాకు. వాళ్ళిద్దరు మాత్రం నాకు ఇచ్చారమ్మా. తర్వాత ఇంకో అబ్బాయి ఉన్నాడు నాకు, పార్కింగ్ షామ్. ఆ పిల్లడు మరి నేను ఆ బాబుకి ఇచ్చింది లేదు, చేసింది నా ప్రాణాలు అంటే ఆ బాబుకి ప్రాణం. ప్రతి సంవత్సరం నా బర్త్డేకు ప్రతిసారి ఇంటికి రావడం, గిఫ్ట్లు తేవడం, వద్దు బాబు అంటే కూడా విన్నాడు. అంత మంచి వ్యక్తి. వీళ్ళిద్దరు తప్పిస్తే నాకు ఎవ్వరు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా నన్ను ముంచిన వాళ్ళే అందరు, చాలా మంది ముంచున్నారు నన్ను, మామూలుగా కాదు. బాగా నిన్న ఒక ఈవెంట్ కి పిలిచి అవమానించిన ఈవెంట్ ఏదైనా ఉందా అన్న?
లేదమ్మా, అటువంటిది అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు కాలేదు నాకు. ఏదైనా సాంగ్ విషయంలో, సాంగ్ రికార్డింగ్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, గొడవైన సందర్భాలు? లేదమ్మా, ఎక్కడా లేదు. ఉమ్, కాంట్రవర్సీస్ నా లైఫ్ లో లేవు. ఉమ్, ఎందుకంటే నేను నా సొంతం కదా, అవును. నేను ట్యూన్ చేసుకొని నేను రాసుకున్నది కాబట్టి ఉమ్, నాకేం టెన్షన్ లేదు. ఉమ్, ఎవరు ఇంకోటి ఏంటంటే నేను ఏ పాటనైతే ఓకే చేసుకొని వెళ్తాను స్టూడియోకి, ఉమ్, వద్దన్న సందర్భం కూడా లేదు. ఉమ్. వాళ్ళకి నా మీద నమ్మకం, అంతే ఓకే, మంచిగా చేసిస్తాడు అన్న. అంతే అన్న, ప్రొసీడ్ అంటారు అంతే. ఓకే, అంటే బయట నేను కొన్ని విషయాలు అన్నా, ఇది కొంచెం మీకు బాధ అనిపించచ్చు, క్లైమేట్ అన్న ఏది ఇస్తే అది తీసుకోవాలి, దానికి క్వశ్చన్ చేస్తే కొంచెం వేరేలాగా మాట్లాడతాడు అనేటి కొన్ని చిన్న చిన్నవి అన్న. అంటే ఇది కామన్ గా ఆహా, చెప్పు. వాళ్ళ మిస్టేక్ ఉన్నా మన మీద రుద్దే ప్రయత్నాలు కూడా ఉండొచ్చు, ఉంటాయి. మేబీ. ఎప్పుడన్నా మీకు జరిగినాయి, మీ దగ్గరకు వచ్చినాయి ఇట్లాంటివి? అంటే చూడమ్మా, ఇప్పుడు నేను ఒక పాట రాస్తాను, దాని యొక్క నిగూఢమైనటువంటి అర్థాలని నాకు తెలిసి ఉంటుంది. అవును. తెలిసి చెప్పితే ఆ చిన్న పిల్లోడైనా కానీ అక్కడ తప్పు 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజంగానే తప్పైతే, ఇది తప్పైతే 10 మంది ముందు నేను చెప్పాలి, 10 ముందు నేను హీరోలా ఉండాలి, అందాక నేను చెప్పినా అన్నట్టు, నేను చెప్పి చేపించినారా బై అన్నట్టు మాత్రం ప్రవర్తిస్తే నేను యాక్సెప్ట్ చేయాలి. వాస్తవం ఇది, అర్థమైపోతుంది యాటిట్యూడ్. అంతే, అర్థమైపోతుంది అప్పుడే. ఒకరు ఏదో చెప్పాలని చెప్పొద్దు. అవును, కరెక్షన్ చెప్తే కరెక్ట్ గా ఉండాలా. కరెక్ట్ ఉంటే నేను కూడా అరే పాయింట్ మనమే మిస్ అయినమే అన్న ఫీలింగ్ అనేది రావాలి లోపల. రావాలా, కరెక్ట్ అది. అవును. ఇప్పుడు మీ ముందే ఒక పాట చేశాం కదా. అవును, అవును. ఒక దగ్గర నేను ధైర్యం అని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర కూడా ధైర్యం ఇచ్చిన. అవును. ఆయన అన్నాడు, అన్న ధైర్యం వద్దనా, వేరేగా మార్చేయండి అన్న. అది వాస్తవం, కరెక్ట్ కదా, అది కరెక్ట్. అది నేను యాక్సెప్ట్ చేస్తారు అది. అట్లా. ఓకే అన్న, మోడల్స్ హైదరాబాదీ మోడల్స్ కి అవును, మోడల్ అని ఒక ట్రెండ్ తెచ్చింది క్లైమేట్ అన్నని. ఒక్క 2 లైన్లు. మోడల్ సూపర్ మోడల్, హడల్ గుండె ధరల్, స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొత్తాళ్ళకు మోడలింగ్ ల సూపరు, మోడలింగ్ ల టాపరు, లేటెస్ట్ సూపరు, స్టైలిస్ట్ సూపరు, మనసే టాపరు, మనసున్న టూపరు. ఎందుకు రాయాల్సి వచ్చిందన్న పాట? సందర్భం ఏంటంటే మన హైదరాబాద్ చిన్న చిన్న మోడల్స్ ఉంటారు పాపం, చిన్న మోడల్స్, వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఉండదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు పాపం. అవును. కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న మోడల్ के ऊपर एक गाना भी नहीं అన్న हमारे ऊपर, एक गाना बनावना. అప్పుడు నేను కేవలం 13,000 రూపాయలు తీసుకొని ఈ 13,000 రూపీస్ లోనే నేను ఈ పాట చేసి ఇచ్చిన. ఓకే, 13,000. మీరు ఒక్కటి ఆలోచించండి, 13,000 రూపాయలు అంటే నా దగ్గర 4 వాయిస్తారు, 4 ఉంటారు నా దగ్గర. ఒక కీబోర్డు, డప్పు, డోలు, ప్యాడ్స్, 4 స్టూడియో ఛార్జీలు, అవును, మళ్ళీ ఎడిటింగ్. అవును, నాకు రావాల్సింది ఎంత వస్తుంది చూడండి, 13,000. మీరు ఇంత అనుభవం ఉన్నారు, మీకు తెలుసు ఇవన్నీ. 13,000 ఒక సింగర్ వచ్చి పాట రాస్తేనే 13,000 20,000 ఇస్తున్నారు. ఒక్కొక్క సింగర్ కి 20,000 ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఇప్పుడు నేను చేసేది ఎంత అంటే, ఒక పాటకు 30,000 తీసుకుంటాను. 30,000లో ఈ 4 ఎడిటింగ్, మళ్ళీ దాన్ని అప్లోడింగ్, తర్వాత స్టూడియో ఛార్జెస్, రైటర్ ఛార్జెస్, సింగర్ ఛార్జెస్, ఇన్ని దీంట్లో. అందరు అనుకుంటారు క్లైమేట్ అని ఎంతనో తీసుకో, ఆ 30,000 చాలా మందికి ఎక్కువ అనిపిస్తుంది. క్లైమేట్ అన్న హోమ్ టూర్ అయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి, ఇల్లు ఇంత గ్రాండ్ గా ఇంత చేసిండేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. కానీ ఒక వాస్తవం ఏంటంటే, నేను చాలా కష్టజీవిని. నేను నా 14 సంవత్సరాల నుంచే కష్టపడుతున్నా. 14 ఇయర్స్. When I am in 14 years, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. సారీ. నేను 15 రూపాయల కోసం నేను మా లాలాగూడ నుంచి ఉప్పల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక హోటల్లో పాడేవాడిని 15 రూపాయల కోసం. 3 నెలలు పాడితే నాకు 1 రూపాయి ఇవ్వలేదు. 3 నెలలు పాడించుకున్నారు, 1 రూపాయి నాకు ఇవ్వలేదు. చాలా బాధపడ్డా. అరే 3 నెలలు బస్ ఛార్జీలు. అప్పుడు మెట్టుగూడలో పోయి బస్సు ఎక్కాలి, మెట్టుగూడకు నడుచుకుంటూ పోతుంటే అక్కడ బస్సు ఎక్కుతుంటే ఉప్పల్ చౌరస్తా దగ్గర దిగి మళ్ళీ లోపలికి పోవాలి నేను నడుచుకుంటూ. ఓకే. అప్పుడు నాకు రోజుకు 2 రూపాయలు అయ్యేది బస్ ఛార్జీలు, పోవడం రావడం. రానికి 1 రూపీ, పోనీకి 1 రూపీ. ఆ 2 రూపీస్ నాది అంటే 3 నెలలకు ఎన్ని పోయి ఉంటాయి? 90 రూపాయలు. 90 రూపాయలు. అప్పుడు 90 రూపాయలు అంటే చాలా గ్రేట్. అట్లా పోయి వచ్చిన రోజు అట్లా కష్టపడి తర్వాత ఒకటే డిసైడ్ చేసుకున్నా,
ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పి, నేను చెయ్యని బిజినెస్ లేదమ్మా. అవునా? నేను షుగర్ కేన్ జ్యూస్ అమ్మిన, కాఫీ ఎస్ప్రెసో కాఫీ షాప్ పెట్టిన, జనరల్ స్టోర్ పెట్టిన, నా తర్వాత బట్టలు అమ్మిన, పటాకులు అమ్మిన, పతంగులు అమ్మిన, రాఖీలు అమ్మిన, ఇలాంటి బిజినెస్ తోని సంపాదించుకుంది ఎంతో కొంత ఉన్నది. ఇదే నా సంపాదన. ఈ రికార్డింగ్స్ లో దీంట్లో వచ్చేటి నా ఇంటి ఖర్చులకు మాత్రమే పోతుంది అంతే. కానీ ఇది ఎవరికి తెలియదు, రివీల్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. ఒకరికి చెప్పుంటాను, చాలా మందికి తెలుసు. మా లాలాగూడలో ప్రతి ఒక్కరికి తెలుసు. క్లైమేట్ అన్న చాలా కష్టపడి పైకి వచ్చి కళ్ళ ముందు కదా, వాళ్ళ కళ్ళ ముందు పెరిగి వాళ్ళ కళ్ళ ముందు. కానీ నా జీవితంలో నేను ఎవరికి మోసం కూడా చేయలేదు. ఏ కళాకారునికి కూడా నేను పిలిచి డబ్బు ఇవ్వకుండా పంపించిన రోజు కూడా లేదు. నాకు లేకున్నా పర్వాలేదు, నా కళాకారుడు బాగుండాలని వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపిస్తాను. సూపర్. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆశాజీవి. ఈ రోజు వచ్చిన 10 రూపాయలు దేనికో పనికొస్తుందని ఆశతోనే వస్తాడు ఆ అబ్బాయి. 100%. ఆ 10 రూపాయలు మనం ఇవ్వకపోతే ఎంత మనసు బాధ అవుతుంది. చాలా బాధ. కాబట్టే నేను ఎవరికైనా, నాకు లేకున్నా పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఓకే. క్లైమేట్ అన్నకి ఈ సాంగ్స్ విషయంలో కావచ్చు, పర్సనల్ కావచ్చు, కొన్ని ఆర్కెస్ట్రాలలో కావచ్చు, లేదంటే స్టూడియోలో కావచ్చు, మేజర్గా పాటలు, ఇన్ని పాటలు చేసిన క్లైమేట్ అన్న ఒక్కొక్కసారి సడన్ డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నాడు? కాదమ్మా, కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే నేను ఏ పాట చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను, దాంట్లో డీప్గా, ఫుల్ డీప్ సబ్జెక్ట్కి వెళ్ళి దాన్ని పైకి లాక్కొస్తాం. అది ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో అది మనకు రివర్స్ కొడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. దాని గురించే నేను ఇప్పుడు చూడండి, మనిషికి ప్రధానమైనది ప్లెజెంట్, శాంతిగా ఉండాలి మనిషి. స్ట్రెస్ తెచ్చుకొని ఆ స్ట్రెస్లో బతకడం అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను ఇప్పటి వరకు. నేను ఒక 10 పడవల నడక నడుచుంటాను. అందరు ఏమంటారు 2 పడవల మీద నడక నడవద్దు అంటారు, కానీ నేను 10 పడవల నడక నడిచి, ఇక్కడ రికార్డింగు, ఇక్కడ ఆర్కెస్ట్రా, ఇక్కడ మేకప్ చేయడము, మళ్ళీ వాళ్ళకి డ్రెస్సులు కుట్టడము, పోయి డాన్స్ నేర్పివ్వడము, దీంట్లోనే నేను సంపాదించింది. నేను ఆర్కెస్ట్రాలో సంపాదించింది ఏమీ లేదు, పోగొట్టుకున్నది ఎక్కువ. ఓకే అన్న, ఎవ్రీ ఇయర్ బోనాల ఫెస్టివల్ వస్తుందంటే నీ ఫ్యాన్స్ హైదరాబాదీ పోరలో ఎవరైనా సరే 99%, 1% నేను చెప్పలేను కానీ క్లైమేట్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. క్లైమేట్ అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ బోనాల్ సాంగ్. అవును. ఎందుకు ఈ మధ్య బోనాల్ సాంగ్స్ ఎందుకు చేయట్లేదు? అంటే ఆ రేంజ్ కూడా నాకు పోవట్లేదమ్మా. ఇప్పుడు ఈ వయసు రీత్యా ఈ వాయిస్ మీకు 6.5 ఉంటేనే ఆ పాటకి హైప్ ఉంటుంది, చాలా హైప్ ఉంటుంది. టెంపో కదా, శృతి. ఓకే. అది లేకపోతే పడుకున్నట్టు ఉంటుంది పాట, స్లోగా పోయినట్టు ఉంటుంది. ఓకే. కాబట్టి నా వాయిస్ రేంజ్ పోయింది. అన్న కనీసం రాస్తేనన్నా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎంతో మందికి రాస్తున్నాం కదమ్మా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్తే బాగుండదు. ఇప్పుడు నా పాత పాటలన్నీ కూడా వాళ్ళకు ఒక డిక్షనరీస్ లాగా అయిపోయినాయి. దాంట్లో నుంచే తీసుకొని రాసుకుంటున్నారు అందరు. ఓకే. నాకు తెలుసు, అది నా రచన నాకు తెలీదా? తెలుసు. ఇప్పుడు నేను ఒక పోతరాజుని కొన్ని వేల తీరుగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. వాటి నుంచి అన్ని తీసేసుకొని ఒక పాట రెడీ అవుతుంది. ఓకే. మీది ఒక్క సాంగ్ అన్న బాగా పేరు తెచ్చిపెట్టిన బోనాల్ సాంగ్, ఒక 2 words, 2 లైన్లు. అదే లస్కర్ జాతరలో, దాని అల్టిమేట్ మీ నోట్లకే విందాం, మీ ఫ్యాన్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం. లస్కరి జాతరలో ఉన్న బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు, మెడలో అందమైన నల్ల నాగు, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. కాదన్నా, ఇంత తెచ్చుకున్నారు, ఇంత మంచి మంచి పాటలు, ఏదైనా లైన్స్ దగ్గర దీంట్లో లైన్స్ లైట్లే పెద్ద అంటే ప్రతి ఒక్కటి చాలా డీప్ గా వెళ్ళి దేవుని మెడలో ఏముందో కూడా ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేసుకుంటా, మనం ఎట్లా రెడీ అయ్యి దేవుణ్ణి దర్శించుకోవాలని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా, 2 కంపారిజన్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా చేయాలంటే కూడా అది అందరు రైటర్లకు సాధ్యం కాదన్న. ఎట్లా మరి నెక్స్ట్ క్లైమేట్ అన్న దారిలో నడవడానికి ఎవరన్నా వంశపరంగా ఎవరన్నా దించాడా, లేదన్నా అన్నతో ఎండ్ అవుతుందా?
ఏరియాలో ఉన్నారమ్మా. ఎప్పుడు కానీ అది తప్పు. ఉమ్, చాలా మంది ఉంటారు, ఉమ్, కానీ పాపం కొంతమందికి అవకాశాలు దొరకవు. ఉమ్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు, టైం వస్తుంది దేనికైనా. కానీ ఇప్పుడు నా పాటలు పాడుతూ నాకు పేరు తెస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళు కూడా ఈరోజు మంచి స్టాండర్డ్ పొజిషన్స్లోనే ఉన్నారు. మా మిట్టు, ఉమ్, సునీలు, విజ్జు, రాజు, తర్వాత చాలా మంది ఉన్నారమ్మా. అట్లా కొన్ని పేర్లు చెప్పలేం, అంటే చెప్పలేం మీన్స్ అంతమంది పేర్లు ఏంటో చెప్తాం. మనం చెప్పలేం, చాలా మంది ఉన్నారు అట్లా పాడేవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు పాడితే మాకు పేరు వచ్చినట్టే కదమ్మా. ఓకే కదా, శిష్యులే కాబట్టి శిష్యులేం నేనేం నేర్పించలేదు, ఆ, వాళ్ళు పాడే విధానం. అంతే. ఓకే, మీరు రాసిన పాట వేరే వాళ్ళు పాడింది ఏదైనా ఉందా అన్న బాగా హిట్ అయింది? చాలా ఉన్నాయమ్మా అట్లా. ఉమ్, నేను ఇప్పుడు మాయదారి మైసమ్మ నేను రాసింది, ఉమ్, ఆ పాట లింగరాజు గారితో పాడించాం. ఓకే, ఆయన పాడారు, అది సూపర్ హిట్. సూపర్ హిట్. ఉమ్, ఇప్పటికీ ట్రెండ్ అది. ఓకే, మాయదారి మైసమ్మ దాంట్లో ఉన్న పదాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇది ఒకటి, అత్తరు వాసన గుప్పు మానే పోరగాని గుండె జల్లు మానే, అత్తర వాసన గుప్పు మానే పోరగాని గుండె జల్లు మానే, రివ్వు రివ్వున అరెర రివ్వు రివ్వున రాయే రాయే రంగమ్మ, నిమిషమైన నిలువలేనే ఓ బొమ్మ. జాతరకు రమ్మంటున్నాడు వాడు. అవును, నిమిషమైన నిలువలేని ఓ బొమ్మ అంటే ఆమంటది, ముట్టెడు బట్టలు ఉతకాలే ఇల్లు సాకిరి చెయ్యాలి, ముట్టెడు బట్టలు ఉతకాలే ఇంటి సాకిరి చెయ్యాలి, జాతరకు నేను రాను రాను రంగయ్యో, ఇల్లు ఇడిసి వచ్చేదెట్ట రంగయ్యో. అది అన్న సూపర్ అన్న. అసలు చాలా మంది లిరిక్స్ రైటర్స్ తో నేను వర్క్ చేసిన అన్న, కానీ కొంతమంది ఒక్కసారి వర్క్ చేస్తే అరే నెక్స్ట్ వేరే వేరే దారిలో వెళ్ళబుద్ది కాదు. అట్లాంటి ఒక వ్యక్తి క్లైమేట్ అన్న. మీతో స్టార్టింగ్ నుంచి జర్నీ చేసి ఎవ్రీ ఇయర్ పాటలు చేపించుకునే వాళ్ళు ఉన్నారన్న? ఇంకా కంటిన్యూషన్ ఉన్నారమ్మా, ఉన్నారు ఇంకా ఇప్పటికి స్టిల్ ఉన్నారు. వాళ్ళు పాపం నా కోసం వెయిట్ చేస్తుంటారు. అన్న ప్లీజ్ అన్న చేయండి చేయండి చేయండి. నేను కొన్ని సందర్భాలు అది ఎట్లుంటుంది అంటే, ఎవరి మనసు నొప్పించొద్దనే ఉంటుంది నాకైతే. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి యొక్క కర్స్ మనం తీసుకోవద్దనే ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంతమంది అన్న పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. ఓ సూపర్. ఓకే అన్న, అప్పుడు కష్టపడ్డావు, 10 పడవలు ఎక్కినావు కాబట్టి సుఖపడుతున్నావు అన్న ఇప్పుడు చాలా. ఓకే, నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అంటే నేను ఏ కష్టం లేకుండా వాళ్ళని చూశాను కాబట్టి నా భార్య కానీ నా పిల్లలు కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. నన్ను అసలు నన్ను ఎప్పుడన్నా వచ్చిందన్నా నాకు ఒక మగ పిల్లోడు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ తెప్పించారు ఎప్పుడన్నా? అస్సలు రాలేదమ్మా, అస్సలు రాలేదు. ఎందుకంటే నేను నైట్ ప్రోగ్రామ్ పోయి 1 or 2 o'clock పోయినా నా కూతురు నా కోసం మేల్కొంటాడు. నేను పోయిన తర్వాతనే నాకు తలుపు తీసేసి, డాడీ నేను సామాన్యంగా బయట ఎక్కువ తినను, డాడీ మీరు డిన్నర్ చేశారని అడుగుతుంది. లేదు బేటా అంటే పోయి రెడీ చేసి తీసుకొచ్చి పెట్టి ఓకే డాడీ అని అప్పుడు పోయి పడుకుంటున్నాను. నా భార్య కూడా అంతే. ఓకే అన్న, మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఫ్యామిలీకి ఎవరికి చెప్పకుండా లోపట పెట్టుకున్న ఏదన్నా ఉందా అన్న? పిల్లలకు కూడా చెప్తే బాధపడతారేమో, మా వైఫ్ కి తెలియొద్దు, ఏ ఇంటర్వ్యూలో చెప్పని ఏదన్నా బాధ అటువంటి అయితే నాకేం లేవమ్మా. నేనేమున్నా చెప్పరు? లేదు, 100% నా ప్రతి విషయం మా మిస్సెస్కి తెలుసు. ఓకే, నేను మంచి చేసినా నేను చెడు చేసినా భార్యకి చెప్పే చేస్తా. ఓకే, ఏ విషయంలో కానీ దాపరికం అయితే ఉండదు. ఓకే, అస్సలు దాపరికం ఉండదు. మేడం విషయంలో, ఇద్దరు పిల్లల విషయంలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారన్న? ముగ్గురు ఇష్టం. ఎంతో కొంత చిన్న పాయింట్ ఉంటది కదన్న. ముగ్గురు ఇష్టం. ఓకే, ఇద్దరి బిడ్డలల్లా నిన్ను బాగా చూసుకునే అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కొంచెం గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఓ కేరింగ్ విషయంలో కావచ్చు, ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. మా పెద్ద కూతురు ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్, ఏమున్నా ముఖం మీద చెప్తుంది. మా చిన్న కూతురు అలా కాదు, చాలా సాఫ్ట్ ఆమె, అంటే చాలా సాఫ్ట్. ఓకే, డాడీ ఇట్లా కాదు డాడీ ఇట్లా అట్లా. ఇద్దరు కూడా నాకు బాగా గైడ్ చేస్తారు. నా ఇద్దరు పిల్లలు కూడా నేను ఏదైనా తప్పు చేసినా వాళ్ళు ముఖం ముందే చెప్తారు, డాడీ యూ డిడ్ మిస్టేక్ దిస్ అని చెప్తారు. ఓకే, తెయ్యొద్దు డాడీ అది తప్పును చేసింది. ఓకే, ఎప్పుడన్నా
మీ ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడన్నా ఏదైనా సబ్జెక్ట్ లో వాళ్ళు మీకు ఒకటి చెప్తారే నా పిల్లలు ఎదిగిర్రే అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందన్న? అవును. ఎలాంటి సందర్భంలో వచ్చింది? చాలా సందర్భాల్లో నేను ఏదైనా నాకు చాలా తొందర ఎక్కువ. ఉమ్, నేను ఒక ప్లాట్ కొనేటప్పుడు చూసి వచ్చాను. ఉమ్, వచ్చిన తర్వాత వాడికి వెంటనే ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేసినాను. ఇమీడియట్ గా. నాకు నచ్చింది అది. ఉమ్, అయితే మా కూతురు, డాడీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, లే బేటా మనిషి మంచిగా కనబడుతున్నాడు, ఉమ్, చాలా మంచివాళ్ళ కదా, బ్యాంక్ ప్రాపర్టీ అది తీసుకుంటే ఏం కాదు, నో ప్రాబ్లం బేటా అంటే, నా కూతురు పాపం దాన్ని ఆమెకు డైజెస్ట్ అవ్వకుండా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళి ఉమ్, అక్కడ కనుక్కొని ఇది కరెక్టా, ఈ డాక్యుమెంట్స్ ఇదంతా కరెక్ట్, అప్పుడు వాళ్ళు చెప్పారు ఉమ్, కాదు ఇది బఫర్ జోన్లో ఉంది ఇది అని. 600 గజాల జాగా అది వామ్మో. బఫర్ జోన్లో ఉంది, తీసుకుంటే మీరు Problem కట్టలేరు అక్కడ, అవుతుంది. మీకు అసలు పర్మిషన్ కూడా ఇవ్వరని చెప్తే అప్పుడు వచ్చి మా కూతురు, డాడీ చూసినావా నేను చెప్తే, అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మా నా కూతురుతో నేను ఒక ₹8 లక్షల నేను పోయి మళ్ళీ ఆ 1 లాక్ ఎవరైతే ఇచ్చానో ఆయన అడిగాంలే వద్దండి నాకంటే 80,000 ఇచ్చాడు. 20,000 ఇవ్వలేదు, పోనీ 20,000తో పోయింది అది. అవును 8 లక్షలు పోయేది 20,000తోనే పోయింది అది. ఓకే అన్న, మిమ్మల్ని హజ్ చేయాలని కాదు, మీ కంపారిజనింగ్ అని కాదు, మీ ఇద్దరు పాపలలో మెచ్యూరిటీగా డిసిషన్ తీసుకునే వాళ్ళు చిన్న పాప పెద్ద పాప? ఇద్దరు అట్లనే ఉంటారమ్మా, సేమ్ ఉంటారు. అబ్బో ఓకే ఇద్దరు సేమ్, ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఓకే, మీ అమ్మాయిలకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీ పాపలకి ఎప్పుడన్నా మనసులో మీ కోపం వచ్చి, ఆడపిల్లలు కదా సైలెంట్ గా ఉన్న సందర్భం ఏదన్నా కోపం తెప్పించారా ఏదో చిన్నప్పటి నుంచి? ఇంట్లో చిన్న చిన్నవి మామూలే కదమ్మా. వాళ్ళ పెళ్ళి అప్పుడు కూడా మొన్ననే జరిగినాయి నా ఇద్దరు పిల్లలు. లాస్ట్ ఇయర్ ఇద్దరిది ఒకటేసారి, అంటే ఒకటి ఏప్రిల్లో ఒకటి డిసెంబర్లో చేశాను. సూపర్. చేసినప్పుడు కొంచెం నేను డిస్టర్బ్ అయినాను అప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏది డిసిషన్ తీసుకుంటారో అది నాకు కొంచెం నచ్చలేకుండా, ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అంటే, లే డాడీ ఇట్లనే చేయాలా ఇట్లనే చేయాలా, సరే బేటా మీ ఇష్టం అన్న. పాపలది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లేదమ్మా, అన్ని అరేంజ్ మ్యారేజ్, నో లవ్. సూపర్ సూపర్, అర్థమైపోతుంది అన్న మీ స్థితితనం కావచ్చు, మీరు తీసుకునే ప్రాపర్టీ అంటే ప్రాపర్లీగా. ఇప్పుడు 2 పడవల మీద మెత్తనే వెళ్ళడం కష్టం, 10 పడవలు ఎక్కిన ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటది. ఓకే, అరేంజ్ మ్యారేజే. వాళ్ళ చర్చిలో ఎట్లుంటది అంటే, చూస్తారు, చూసి నచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు, వీళ్ళ తండ్రి చెప్తారు, పోయి మాట్లాడుకోవడం అంతే, అంతేగాని వేరే ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు నా కూతుర్లు నా తల కింద దించలేదు ఎప్పటికీ. సూపర్, సెల్యూట్ వాళ్ళకి. అన్న, మేడం కి మీకు మేజర్ గా చిన్న చిన్న విషయాలు దాని గురించి థింక్ చేస్తే గిదా అనిపించి గొడవలు పెట్టుకున్న సందర్భాలు? చిన్న చిన్న గొడవలు ఉంటాయమ్మా, ప్రతి ఇంట్లో ఉంటాయి అవి, కానీ మేజర్ గా అయితే ఏం లేదు ఇప్పటి వరకు. చిన్న చిన్న చిలిపి అంటే మనం థింక్ చేసుకుంటే గిదానికి ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం నవ్వుకునే సందర్భం. మా మిస్సెస్ కొంచెం టైట్, స్ట్రిక్ట్ గా ఉంటారు. టైట్ అంటే విషయంలో టైట్, నేను అట్లా కాదు. ఇప్పుడు ఈయనకు అవసరం ఉంది మనం ఇవ్వాలంతే. ఓని అది మంచిగా చెడా సెకండ్, ఆయన అవసరం ఉంది, ఒకవేళ తను తప్పు చేస్తే తనకే అది పగులుతుంది. అవును, తనకే పాపం. అవును, అట్లనే నేను నమ్ముతా. కానీ ఆమె అట్లా కాదు, స్ట్రిక్ట్ గా ఆలోచిస్తుంది. లేదు నువ్వు చేసింది ఎందుకు ఇచ్చినావు, ఏం తెలియదు, ఇస్తారని నీకు నమ్మకం ఏంది, మళ్ళీ అట్లా అవి తప్పిస్తే. మీరు ఒక విషయం నమ్మరు, ఇప్పటి వరకు మా మిస్సెస్ పర్సులో ఒక ₹100 ఉండవు, ఏమున్నా నన్నే అడుగుతాయి, నాకు ఒక ₹100 కావాలా, ₹1000 కావాలా, రైట్ తీసుకో, లేదని మాత్రం అన్నాను. ఆమెకు లెక్కనే తెలియదు. నేను ఏం చేస్తా, నేను అది చెప్పాను, ఎట్లా సంపాదిస్తున్నా మీకేం కావాలో అది అంతే ప్రొవైడ్ చేయడం నా బాధ్యత. ఓకే, అంతే. అంటే ఆమె కొంచెం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది. అట్లా మా ఇంట్లో నుంచి చాలా బంగారం అవి పోయిన రోజులు ఉన్నాయి ఆ ఇంట్లో నుంచి, అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటా ఆ విషయంలో. ఓకే అన్న, ఇల్లుని ప్యాలెస్ లాగా సెట్ చేయాలన్న ఆలోచన ఎవరిదన్నా ఇంట్లో? మా పిల్లలది. అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు షాక్ అయినా నేను. అక్క ఎవరు 1 year బ్యాక్ ఏమో చూసాను, అక్క చేశారు హోమ్ టూర్. అడుగుదాం అనుకున్నాను, సరే అన్నకు బాగా క్లోజ్ ఏమోలే, మనం అడుగుదాం అనుకుంటారు, హోమ్ టూర్ అంటే ఏమనుకుంటారు అనుకొని ఇక నేను అడగలేకపోయినా. అసలు నాకు అనిపించింది ఏంటంటే అన్న, అంటే ప్రాపర్లీగా ఇది ఇక్కడనే ఉండాలి, ఈ గోడకి ఇదే రావాలి. ఇంకా నేను ఫ్యాషన్ డిజైనర్ కదమ్మా, ఎట్లా చేయాలనో డిజైనింగ్ అంతా. మా ఇంటికి ఇంజనీర్ ఎవరు లేరు, నేనే మొత్తం స్కెచ్ చేసుకొని నేనే చేసిన మొత్తం. ఎంత ఖర్చు వచ్చిందన్న? నాకు ఒక
2 పైన వచ్చింది. అవునా? ఓకే అన్న, ప్రాపర్లీగా మీది చెన్నై సంథింగ్ తమిళియన్స్ అనేది చాలా మందికి తెలుసు. అవును, మీ ఫాదర్ ఉన్నప్పటి నుంచే మీకు ఇక్కడ అంటే ఇల్లు అవి ఉన్నాయన్న? మాకు అప్పుడు ఏం లేదమ్మా ఆస్తులు. ఓకే, రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఓకే, డాడీకి అక్కడ జాబ్ రైల్వే కాబట్టి మేము రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము. ఓకే, అప్పటి నుంచే నాకు ఒక మనసులో ఒక విధమైనటువంటి, అరే మనం రైల్వే క్వార్టర్లో ఎన్ని రోజులున్నా ఖాళీ చేయాల్సి, అవును, చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశ. ఓకే, అది నేను 2001లో మెట్టుగూడలో ఒక 130 గజాల ప్లేస్ తీసుకొని అక్కడ కూడా బాగుంటుంది నా ఇల్లు. చాలా బాగుంటుంది, ఇంటీరియర్ సూపర్ ఉంటుంది ఆ ఇంట్లో. ఓకే, ఓవరాల్ గా ఎన్ని ఇండ్లు ఉన్నాయన్న? ఇప్పుడు ముగ్గురు కాబట్టి మీరు 3 ఇండ్లు 5 ఇండ్లు ఉన్నాయా? అంటే 3 ఉంటాయి, 2 ఉన్నాయమ్మా. 2 ఉన్నాయి. మరి ఇంకో బిడ్డ కావాలి కదా, మీరు దాంట్లో ఉన్నా? 2 కూతుర్లు నాకు. 2 కానీ మీరు ఉండడానికి కూడా కావాలి కదన్న? వాళ్ళు చూసుకుంటారమ్మా, ఆ నమ్మకం మాకు. ఓకే అన్న, ఇప్పుడు మ్యారేజ్ కాకముందు అంటే మీ పిల్లల గురించి అంతా తెలుసు. ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు 2. అల్లుళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా బిడ్డలకా? బిడ్డలకి అమ్మ. అల్లుళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు, నేను వాళ్ళతో కలిసి ఉన్నవాడిని 25 సంవత్సరాలు. అవును, నా కూతుర్లు అంటే నాకు ప్రాణం. ఓకే, వాళ్ళు కూడా మంచోళ్ళమ్మా. ఇప్పుడు నాకు అల్లుళ్ళు కూడా అదేదో దేవుని దయ అనుకోండి. ఏ టెన్షన్లు ఇవ్వరు, నాకు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు, కలిసి ఉన్నారు. నాకు దొరికినటువంటి వాళ్ళ నాన్న అమ్మ ఉంటారు కదా, అంటారు వాళ్ళని ఏమంటారు, వియంకులు. మంచి వాళ్ళు కూడా ఏం టెన్షన్ లేదు, ఆశ లేదు వాళ్ళకేమి. సూపర్, అదే సంతోషం. అంతే, గొడవలు అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం తలకాయ నొప్పి ఎక్కువ. ప్రతి ఆడపిల్లలు ఉన్న ఫాదర్ కి ఈ మనీ పిచ్చున్న అల్లుళ్ళు దొరికినప్పుడు డిస్కషన్ డిస్టర్బెన్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. కానీ అందరు అట్లా ఉండరు, కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది 100 మంది లాగా చూపించుకుంటారు. 100 మంది ఇట్లుంటారు, కట్నాల కోసం వేధిస్తారనే తీరులో ఉంటారు. ₹1 కట్నం ఇవ్వలేదమ్మా. అమ్మో, ₹1 కట్నం ఇవ్వలేదు. మా దాంట్లో ఉండదు కూడా. ఓకే, మా దాంట్లో కట్నం ఏమి ఉండదు. ఓకే, కాకపోతే చాలా గ్రాండ్ గా చేశాను. 2 పిల్లలది, 2కి కార్లు ఇచ్చిన. ఓకే, ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క కారు, ఒక్కొక్క కారు, ఆయన ఒక్కొక్క కారు. మంచి అన్ని ఏమేమి వేయాలో అన్ని వేస్ట్ చేసి ఇచ్చేసిన. సూపర్, ఎక్కడ ఏ లోటు లేకుండా. ఓకే, ఎప్పుడన్నా మీ పిల్లలు అంటే మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు, మీతో చెప్తూ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయన్న? ఉంటాయమ్మా. వాళ్ళ చదువుకునేటప్పుడే మా చిన్న కూతురు లాన్ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఓకే, టెన్నిస్ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి. సూపర్. అయితే నేను ఆ విషయంలో కొంచెం నేను తప్పు చేసిన. అంటే ప్రతి నెల ఇప్పుడు ఒక కోర్ట్ ఉంటుంది, ఆ కోర్ట్ ఇప్పుడు మడ్ కోర్ట్ ఉంటే దానికి వేరే షూ యూజ్ చేయాలి. ఓకే, టారిఫ్ కోర్ట్ ఉంటే దానికి వేరే షూ యూజ్ చేయాలి. నేను అప్పుడు అఫోర్డ్ చేయలేకపోయి నా కూతురికి ఒక షూ 13,000 15,000 ఉంటుంది అప్పట్లోనే. ఒక రాకెట్ 30,000-40,000 ఉంటుంది. ఒక్క బాల్ కొనలేము, కొంటే మొత్తం కిట్ కొనాలా. అట్లా నేను దాన్ని అఫోర్డ్ చేయలేకపోయి నా కూతురికి నీ పెయిన్ వచ్చేసింది. నీ పెయిన్ వచ్చి ఆమెకు బాగా ఖర్చు పెట్టినాము, సెట్ కాలే. అప్పుడే పాప కూడా నర్వస్ అయిపోయింది. సక్సెస్ కాలేము, ముందుకు వెళ్ళలేమన్న మంచి పీక్ మోడ్కి వచ్చేసింది పాప. ఓకే, వచ్చిన తర్వాత ఇది అటాక్, నీ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే అన్న, మీ ఇంట్లో మేజర్ గా మీరందరూ కూర్చున్నప్పుడు వచ్చే డిస్కషన్ ఎలాంటిది? ఫ్యామిలీ డిస్కషన్స్ అంతే. మేము ఫన్నీగా లాఫింగ్ ఎక్కువ చేసుకునే. మీకు తెలియదు, నాకు ప్రోగ్రామ్ లేదనుకోండి, ఆ రాత్రి మొత్తం జాగారమే, మొత్తం రాత్రి జాగారమే. ఓకే, నా 2 పిల్లలు, నా భార్య, నేను కూర్చుంటాము. అవి ఇవి మాట్లాడుకుంటాం. మొత్తం నైట్ 4-5 అవుతుంది మాట్లాడుకుంటుంటాం. నాకే నిద్ర వచ్చినా ఇద్ద బేట అంటే రైట్ డాడీ అని వాళ్ళు వెళ్ళిపోతారు. అన్న, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, అల్లుళ్ళతో ఎప్పుడన్నా కూర్చొని ఫన్నీగా డిస్కస్ చేసుకొని? లేదు, వాళ్ళు నా దగ్గర రారు. ఏమున్నా అత్తయ్య దగ్గరనే. అవునా? ఆమె దగ్గరనే బాగా అటాచ్గా ఉంటారు వాళ్ళు. ఓకే, అంత మర్యాద ఇస్తారు వాళ్ళు నాకు. ఓకే, మా అమ్మయ్య బిజీ ఉంటాడు ఎప్పుడు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అని మా మిస్సెస్ దగ్గరనే మాట్లాడుతుంటారు. ఆమెతోనే అటాచ్గా ఉంటారు వాళ్ళు. లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్తారు. ఆడ కూర్చొని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆ రూమ్ లో కూర్చుంటా అంటే ఆ పిల్లలు, మా భార్య వాళ్ళు. నేను నా వర్క్ లో నేను బిజీ ఉంటా ఇక్కడ. ఓకే అన్న, ఈ సబ్జెక్ట్ వద్దు అంటే నేను ట్రిమ్ చేస్తాను. ఓకే, ఎంత మంది లవర్స్ ఉన్నారు క్లైమేట్ అన్నకి అప్పుడు మ్యారేజ్ కాకముందు?
మ్యారేజ్ కాకముందు కృష్ణుడేనా? ఇద్దరు చి అస్సలు కాదమ్మా. నేను అంటే చెప్పొద్దు కానీ నాకు చాలా భయం. ఆడవాళ్ళతో మాట్లాడడం అంటే నాకు చాలా భయం. ఓకే. ఇప్పుడు కూడా స్టిల్ నౌ. ఓకే. మీరు నన్ను ఆర్కెస్ట్రా వస్తే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను అసలు మాట్లాడ ఆడవాళ్ళతో. ఏమున్నా కానీ ఆ గ్రూప్లో ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తే చెప్పండి ఈ పాడమనండి అని కానీ నేను మాట్లాడను. ఓకే. నేను అప్పుడు చెప్తే బాగుండదు. అప్పుడు ఒక అమ్మాయి ఉండే, తర్వాత తను మాత్రమే ఇదైపోయింది. ఓకే. నేనేం చేయలేదు. ఓకే. ఏం లేదు. ఆ తర్వాత మా మిస్సెస్. లవ్ మ్యారేజ్ అన్నా? లేదు, అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ మాది. ఫస్ట్ లవ్వా అరేంజ్ తర్వాత లవ్వా? లేదు, ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్ తర్వాత మా చుట్టాలే. ఓకే, చుట్టాల నుంచే కాబట్టి. ఓకే. పెద్ద డిస్టర్బెన్స్ లో సినిమాలలో ఉరికినట్టు పరిగెత్తడాలు, సుమోలు ఏమీ లేదు ఇట్లాంటివి ఏం లేవు. 6 నెలలే. ఫిబ్రవరిలో లవ్, నవంబర్లో ఎంగేజ్మెంట్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లో పెళ్ళి కథం. ఓకే. అంతే, ఏమంత పెద్ద ఇదేం లేదు. ఓకే. క్లైమేట్ అన్న సాంగ్స్ రాసేటప్పుడు కావచ్చు, మ్యూజిక్ చేపించేటప్పుడు కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాడు? ప్రతి పాట నేను ఎంజాయ్ చేస్తామ్మా. ఓకే. ఏ పాట అయినా కానీ నాకు డాన్స్ ఆడకపోతే పాట పాడడానికి రాదు. నేను డాన్స్ వేస్తూనే పాడతాం పాట మొత్తం కూడా. ఓకే. ఇప్పటి వరకు మీ పాటలు వాడి మేము ఫేమ్ అయినా, మాకు పేరు వచ్చిందని ఎవరన్నా? అది మనం డిసైడ్ చేసేది కాదమ్మా, అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే. ఆడియన్స్ డిసైడ్మెంట్ అది. ఎవరు ద్వారా ఎవరికి ఏమొచ్చింది అది ఆడియన్స్ తెలుసు కదా. నేను చెప్పే అవసరం ఉండదు అది. ఇది నేను చెప్తే కూడా కాంట్రవర్సీ అవుతుంది. అవును, అవును కదా. అవును. నాతో పేరు వచ్చింది అని తప్పది. ఓకే. ఎవరికంటూ ఒక స్టాండర్డ్ మూమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ మూమెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అట్లంటే చాలా మంది పాడుతున్నారు ఇప్పుడు. ఉషారాణి మేడం అంటే చాలా ఎక్సలెంట్ గా పాడుతుంది. మహేశ్వరి అని ఒక అమ్మాయి ఉంటది, ఎక్సలెంట్. ఆమె తెలుగు, హిందీ అన్ని పాడుతుంది. అట్లా చాలా మంది ఉన్నారు బాగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నా అన్న నా గురించి ఒక పాట రాయని వచ్చిన వాళ్ళలో 99% ఇవే ఉంటాయి. దగడ్ సాయన్న, తురుము తోపు. అదేం సాంగ్ అది? అన్న పేరు ఏంది? చెప్పల్ బజార్ లో ఉంటాడు లడ్డు యాదవ్ అన్నది నేను ఎప్పుడు పాడలేదమ్మా. మీరు పాడలేదు? పాడిన అంతే. మొన్న లాస్ట్ టైం పాడిన. ఓకే. అన్నది అంటే కుంబాల గోకుల్ రాస్తాడు, పర్మనెంట్ రైటర్ అయినా. ఓకే. తర్వాత పాడడం ఈశ్వర్ అన్న పాడతాడు. ఈశ్వర్ పాడతాడు. తర్వాత ఇంకోటి తేజప్రియ కూడా పాడుతుంది. తేజప్రియ కూడా పాడుతుంది. ఓకే. అలా ఈ పాటలల్లో అంటే అన్ని ఇష్టమే కాకుండా కొన్ని పాటలు ఈ రేంజ్ లో హిట్ అవుతుంది, ఈ రేంజ్ లో వస్తుంది అని అనుకోని పాట ఏది ఉందన్న? చాలా ఉన్నాయమ్మా. నేను చేసేటప్పుడే నాకు అర్థమైపోతుంది ఈ పాట పక్కా సక్సెస్ అవుతుంది అని. 100% ఒక పాట ఉంటుంది అది. నీలా రాయ నీలా రంగురాళ్ళ మధుబాల ఈ తాకమ్మాలకపు ఇల్లు ఉన్నది, రాయే నీలమ్మ ఇల్లు ఉన్నది, రాయే నీలమ్మ కమ్మాక పూల మీద పూలే నీలమ్మ, గుప్పు గుప్పు పూల వాసనే నీలమ్మ ఈ తాకమ్మాల కప్పు. ఆయన ఏమంటాడంటే, వాళ్ళు కొమ్మాల ఆసింత సిగురు, ఓ పోరి నీలా నీకెంత పొగరు, చుట్టుపక్కల నాలాంటి మొగడు రంగమెక్కిండంతే కిందికి దిగడు, గుట్టా గుళ్ళ సాటు వరుసుకుందాము రాయే నీలమ్మ. లేదన్నా, అది ఒక సాంగ్ ని ఒక లిమిట్ వరకు ఉంటది, కానీ ఆ క్లైమేట్ అన్న రాస్తే లిమిట్లు ఉండవు దానికి. అవును, ఉరుకుడు కాకుండా మోడ్యులేషన్స్ అంటే ఇప్పుడు ప్రతి సింగర్ పాడతాడు ప్రతి పాటను, దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏవైతే ఉంటాయో ఆ దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తే అందంగా ఉంటుందో అలాగే చేయాల. ఆ కంపారిజన్ చూడు, చింత చిగురు పొగరు ఇప్పుడు ఉంది. ఈత కుమాల అసింత సిగురు, ఓ పోరి నీల నీకెంత పొగరు, చుట్టుపక్కల నాలాంటి మొగడు రంగం ఎక్కిండంటే కిందికి దిగడు, గుట్టా గుళ్ళ సాటు గుట్టా గుళ్ళ సాటు వరదకుందా. ఆ మోటివేషన్ చేస్తేనే పాటకు అందం. ఓకే. అట్లా అన్న ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా
సాంగ్ ఫోక్ కావచ్చు ఇంకోటి కావచ్చు రావాలంటే ఎట్లా మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదమ్మా, డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి. ఎవరిని కలవకూడదు. ఉమ్. ఎవరైనా కలిస్తే వాళ్ళ మీద డబ్బులు తింటారు అంతే. నేను అదే అడగబోతున్నా. మధ్యలో కొన్ని జరిగినాయి క్లైమేట్ నేను చేపిస్తా మీరు నాకు డబ్బులు వేయండి అని కూడా చాలా జరిగినాయి. అవును, ఎవరైనా దొరికిరా అన్నట్లా? చాలా మంది అట్లాంటి వాళ్ళని నేను ఇప్పుడు దగ్గర రానియట్లేదు. చూడమ్మా, వాళ్ళు ఎంత కష్టపడి చేసుకుంటారు. అవును, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని తినడం ఎంతవరకు న్యాయం అమ్మా? తప్పు కదా. అలాంటి పనులు చేయొద్దు. ఓకే, కావాలంటే అడిగి తీసుకోవాలన్నా, నాకు ఒక 2000 అన్న అయిపోయింది, అంతే కదా. నేను మనస్ఫూర్తిగా ఇచ్చేస్తా. కానీ పార్టీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళ దగ్గర 60,000 70,000 తీసుకొని నాకు వచ్చి 15,000 20,000 ఇచ్చిపోవడం తప్పు కదా. నువ్వు కూర్చున్న దగ్గర 50,000 సంపాస్తే, అవును, నేను కష్టపడ్డాని నాకు 4,000 3,000 వస్తుంది. అన్న ఇప్పుడు ఎంత తీసుకుంటారు అన్న ఒక పాట? 30,000. 30,000 ఇప్పుడు అది ఎప్పుడమ్మా? ఒక 5 నెలల నుంచే. ఓకే, అంతకుముందు 22,000. ఓకే, అంతకుముందు 18,000. ఓకే. మీరు రాసిన పాటలల్లా ఇప్పుడు కూడా రిమిక్స్ చేయొచ్చు, మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయొచ్చు అంటే ఏ పాట అన్న? అదే కొట్టు 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 మామ ముంత కొట్టు మామ, ఎక్కు 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 మామ రంగం ఎక్కు మామ, ఎక్కు మామ రంగం ఎక్కు మామ, రంగం ఎక్కి అమ్మూరి మొక్కు మామ, లేకుంటే అడుగడుగు చిక్కు మామ. అది అప్పుడు నేను పాడినప్పుడు నాకు 18 years ఉంటాయి. ఓకే, 1988 అది. ఓకే, 88. ఓకే, అప్పుడు పాడింది ఆ పాట నేను. ఇప్పుడు ఇది చూస్తే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అరే ఆ మ్యూజిక్ ఇట్లుంటే బాగుండేనేమో అప్పటికి అది చాలా అది కదా అప్పుడు చాలా అది. కానీ ఇప్పుడు చూస్తే అరే దీన్ని రిమిక్స్ చేస్తే బాగుంటది. ఆ పాటలో ఉన్న అర్థాలు చాలా బాగుంటాయి. అన్ని పాటలు అన్న ఈ పాటల కంపారిజన్ తగ్గింది, మెలకలు లేవనలేదు. ఒక్కొక్క పాటలు ఒక్కొక్క విధానంగా ఏదో విధంగా మాత్రం ఉంటది అది. ఆ కిక్ అనేది అర్థమైపోతుంది. ఆ ఫ్లో కావచ్చు, అది కావచ్చు, మస్త్ అనిపిస్తుంటది అన్న. ఇది ఇప్పుడు చేసే పాటలల్లా ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు బోనాలకు ఏదైనా చేస్తున్నారన్న? ఇప్పుడు నేను కొత్త సింగర్స్ తోని ఒక పాటను చేస్తున్నాను. మొత్తం దగ్గర దగ్గర ఒక 8 మంది ఉంటారు దాంట్లో సింగర్సే. ఓకే, 8 members ని పెట్టి ఒక పెద్ద కోరస్ సాంగ్, అంటే చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నా. ఓకే, ప్రొడ్యూసింగ్ ఎవరు ఉన్నారు? ప్రొడ్యూసర్ నేనే చేస్తున్నా. దాన్ని ఛానల్ ఉందా అన్న? నాకు ఛానల్ ఉంది. ఓకే, సూపర్. అయితే చేయాలనుకుంటున్నా. అంటే పాట అయితే అయిపోయింది, ఓకే, రాసేసిన రెడీ ఉంది. ఓకే, దాని పెద్ద పెద్ద మంచి సింగర్లను పెట్టి పాడిస్తా. అంటే పాపం చాలా మంది మంచి సింగర్స్ ఉన్నారమ్మా మా ఆర్కెస్ట్రాలో. అవును, అవును, వాళ్ళతోనే పాడిచ్చాలని ఆశ. సూపర్ అన్న. ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు చేయబోయే పాటలు కావచ్చు, ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిన పాట ఏదన్నా మీది ఉంది కదమ్మా? మొన్న మేము చేసింది అది లంబాడి బొమ్మ. మొన్న చేసి గుట్ట మీద గువ్వకు సేవ పోలికములమ్మో, పుల పుల రవిక దానా పులమ్మెనా బొమ్మ. సూపర్ హిట్ సాంగ్ అమ్మా అది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్, చాలా బాగుంటది. ఓకే, ఓకే అన్న. నేను ఇంకా ఎక్కువ అడిగి ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఎందుకంటే నేను ఏది అనుకున్నానో అంతవరకు మాత్రం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి మళ్ళీ లేకుండా లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్న, నీ ఫ్యాన్స్ కి, నీ మోడల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు, 8 years పిల్లల నుంచి మీకు ఫ్యాన్స్ ఉన్నారు, లాస్ట్ 90 years దాకా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారన్న మా E9060 త్రూగా? E96 ద్వారా నన్ను అభిమానించే, నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నిజంగా కూడా ఏమి తెలిసి తెలియని వయసులో నేను వచ్చినప్పుడు కూడా నన్ను మీరు ఆదరించినారు. ఈరోజు 7,322 పాటలు పాడినాక కూడా నన్ను ఇంకా ఆదరిస్తున్నారంటే ఒక సింగర్ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది? 10-15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ నన్ను 35 ఏళ్ళ నుంచి మీరు భరిస్తున్నారు అన్న. మీరు ఇంకా పాడాలి అంటున్నారంటే మీరు ఇస్తున్నటువంటి ఆదరణకు మీ అందరికి నేను ఎప్పుడు రుణపడే ఉంటా. మీరు నా ఎడల మీకు ఏదైనా తప్పు జరిగి ఉంటే మాత్రం నన్ను ఎప్పుడు మన్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ నేను మీకు ఎప్పుడు కూడా అన్ని మంచి జరగాలని, శుభాలే మీకు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్న. థ్యాంక్ యూ అన్న, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్ లో కూడా థ్యాంక్ యూ.